హై ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు దాక్షాయణి యూట్యూబ్ ఛానల్. ఇవాళ వంట వచ్చేసి బెండకాయ దప్పడం అంటారు. ఇది తెలంగాణ స్పెషల్ వంట. మనకు దీంట్లో కావాల్సిన పదార్థాలు వచ్చేసి జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, బెండకాయ, చింతపండు, టమాటో, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, శనగపిండి లేదా జొన్నపిండి కూడా వేసుకోవచ్చు. మేమైతే శనగపిండి తీసుకుంటున్నాము. స్టవ్ స్టార్ట్ చేసుకోవాలి. కొంచెం ప్యాన్ వేడెక్కగానే ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. ఈ పావుతో అయితే 2, మేమైతే దీంతో 2 వేసుకుంటాము. ఫ్రెండ్స్, ఆయిల్ వేడకంగానే ఫస్ట్ మనం వేసుకోవాల్సినవి జీలకర్ర, ఆవాలు. ఎంతమ్మో 1 టేబుల్ స్పూన్. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు. నెక్స్ట్ కొంచెం అవి వేగాలి. కొంచెం ఆవాలు అనేది మనకు చిటపటలాడితే తర్వాత వేగినట్టు. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ కరివేపాకు. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వచ్చేసి మేము 4 తీసుకున్నాము. ఆనియన్స్ని మాడనివ్వద్దు, మరీ బ్రౌన్ కలర్ రావద్దు, జస్ట్ అలా ఆనియన్లో వేగాలి అంతే. నెక్స్ట్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్. కొంచెం ఫ్రై అయ్యే వరకు అలా వేగనివ్వాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు. అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బెండకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 కప్పు. ఇలా కొంచెం ఫ్రై అయ్యే వరకు వేసుకోవాలి, కలుపుకుంటూ ఉండాలండి. మనకి ఆ బెండకాయ లోపల నుండి జిగురు అనేది మొత్తం వెళ్ళిపోవాలి. సో ఆయిల్లో మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. నెక్స్ట్ అది వేగాక నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి. కారం 1 టేబుల్ స్పూన్ వేస్తే సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్, 1.5. మీకు ఎంత తగినంత ఉప్పు వేసుకోండి. మేమైతే 1 టేబుల్ స్పూన్ కారంకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి టమాటా వేయాలి ఫ్రెండ్స్. 1 కప్. బాగా కలుపుకోవాలి. చూడండి, మాది అసలు అడగంటట్లేదు. అలా అడగంటకుండా వేసుకోవాలి. మన బెండకాయ జిగురు అనేది మొత్తం వెళ్ళిపోయేదాకా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చి చింతపండు రసం ఫ్రెండ్స్. ఇలా పిసుకొని పోసుకోవాలి బాగా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి చింతపండు పులుసు 1 కప్ వేయాలి. మన ఆప్షన్ అండి, అది పులుపు కావాలనుకుంటే మనం వేసుకోవచ్చు. మేమైతే నిమ్మకాయ రెబ్బంతా తీసుకొని ఫస్ట్ వాటర్లో వేసుకొని నానబెట్టుకొని పిసుక్కొని వేసుకున్నాం. మేమైతే 2 కప్స్ వేసుకున్నాం. మేము పులుపు కొంచెం ఎక్కువ తింటాము ఫ్రెండ్స్. ఇప్పుడు చింతపండు రసం వేసుకున్నాం కదా, ఇది బాగా మసలాలి. మసలేనాక మనము నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూసేద్దాం ఫ్రెండ్స్. మనం శనగపిండి తీసుకున్నాం కదా, అందులో కొంచెం ఇలా వాటర్ వేసి మనం రౌండ్ బాల్స్ లేకుండా సాఫ్ట్గా రసంలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని కలుపుకోవాలి బాగా. ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్. అసలు బాల్స్ లాగా ఏమి ఉండొద్దు, సాఫ్ట్గా అయిపోవాలి అది మొత్తం జ్యూసీగా.
ఫ్రెండ్స్. ఇలా అవుతుంది లాస్ట్కి. ఇది దోశ పిండి లాగా కావాలి ఫ్రెండ్స్ అది మనకి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మసలాలి. చింతపండు రసంలోనే మనకు బెండకాయ టమాటో అన్నీ దాంట్లోనే మసలి ఆ రసం అనేది వాటికి పట్టుకోవాలి. అప్పటి వరకు మసలు పెట్టుకోవాలి. చూడండి ఇలా మసలు పెట్టుకోవాలి. 10 minutes వరకు మసలు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సిమ్లో హై ఫ్లేమ్లో పెట్టి మసలు పెట్టుకోవాలి. తర్వాత ఒక 5 minutes సిమ్లో పెట్టి మసలు పెట్టాలి. టోటల్ 15 minutes ఫ్రెండ్స్. చూడండి ఇలా మసలుతుంటే మనం నెక్స్ట్ వచ్చేసి ఆ కప్పులో ఉన్న శనగపిండి ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలి. అది వేసుకోమని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఆ పిండి వేసుకోగానే హై ఫ్లేమ్లో 5 minutes పెట్టుకోండి. అది కూడా కొంచెం మసలంగానే దింపేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అది వేసాక 5 minutes వరకు ఇలా అవుతుంది ఫ్రెండ్స్. ఇలా పొంగొస్తుంది. పొంగొచ్చే ముందర మనం బంద్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంతే బెండకాయ దప్పడం. ఇది తెలంగాణ స్పెషల్. దీనికి చపాతీ బాగుంటుంది, జొన్న రొట్టె బాగుంటుంది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో